భరించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. ఎవరో జ్ఞాపకం ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు, నేను ఏమారాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరున్నారు అంటే ఈరోజు నేను మీకోసరం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా నేను బూతులు తిట్టానా? ఎవరన్నా తిట్టానా? బూతులు తిట్టడం నాకు తెలుసా? నేను తిట్టించుకోవాలి నా బూతులు? ఇది అన్యాయం అవునా కాదా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకుల్ని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. మీరు ఎన్నుకునేది రాజకీయ పార్టీని, మీ సమస్యలు మాట్లాడమని అవునా కాదా అని అడుగుతున్నా. మొన్న మీరందరూ చూశారు, 5 సంవత్సరాల రాష్ట్రం అప్రతిష్ట పాలైంది, విధ్వంసం జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే కూడా భయపడి ఇంట్లో నుంచి బయట రాకుండా భయపడి బతికే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా? భయపడ్డారా లేదా? మీరు తప్పు చేయలేదు, కానీ ఎవడొస్తాడు, ఏం చేస్తాడు? ఒకడు గంజాయి తాగుతాడు, ఒకడు భూములు కబ్జా అంటాడు, పోలీసులు రారు. వచ్చేది కూడా ఏదైనా గట్టిగా అడగటానికి మేమొస్తే మా మీదకి పంపించే పరిస్థితికి వచ్చారు.